అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్ కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మెగాస్టార్ చిరంజీవి మరోసారి టాలీవుడ్ కి పాఠం నేర్పబోతున్నారా? పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాల పేరుతో సంవత్సరాల తరబడి చిత్రాలను నిర్మిస్తున్న టాలీవుడ్ మేకర్స్ కి ఝలక్ ఇవ్వబోతున్నారా? మెగాస్టార్ విశ్వంబర చేస్తున్న తీరు చూస్తే అదే అనిపిస్తోంది. ప్రభాస్ రాధేశ్యామ్, సాహో, సలార్ చిత్రాలు సంవత్సరాల పాటు నిర్మాణం జరుపుకుని రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం చేస్తున్న కల్కి చిత్రం కూడా 2 ఏళ్లకు పైగా నిర్మాణంలో ఉంది. బన్నీ పుష్ప చిత్రం 2021 డిసెంబర్లో రిలీజ్ అయింది. దానికి సుమారు 3 సంవత్సరాల గ్యాప్తో పుష్ప 2 వస్తోంది. ది గ్రేట్ శంకర్, రాజమౌళి స్థాయి వేరు. వాళ్ళు వ్యవధి తీసుకున్నా ఆ అవుట్పుట్ వేరే స్థాయిలో ఉంటుంది. వాళ్ళు తీసిన సినిమాలు ఆ విషయాన్ని చెబుతాయి. కానీ సాహో, రాధేశ్యామ్, సలార్, పుష్ప 2 లాంటి చిత్రాలకు ఏళ్లకు ఏళ్ళు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సలార్ హిట్టే కానీ అన్నేళ్ళు తీయాల్సిన సినిమా ఏమీ కాదు. పుష్ప చూసాం, సాదాసీదా కమర్షియల్ సినిమా. దాని సీక్వెల్ ఏళ్లకు ఏళ్ళు తీయాల్సిన అవసరం ఏముంటుంది? జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని ఏడాదికి పైగా షూటింగ్ చేస్తున్నారు. మరో 6 నెలలు షూటింగ్ ఉంటుంది. అలాంటి తరహా చిత్రానికి అంతకాలం షూటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? టెక్నీషియన్స్ లేజినెస్ వల్ల పని దినాలు బడ్జెట్ పెరిగిపోతుందా? ఇప్పుడు వీటికి మెగాస్టార్ విశ్వంబర్తో సమాధానం చెప్పబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. విశ్వంబర షూటింగ్ లోకి ఫిబ్రవరి మొదటి వారంలో ఎంటర్ అయ్యారు మెగాస్టార్. అంతకు ముందు 10 రోజులు చొప్పున 2 షెడ్యూల్స్ దర్శకుడు వశిష్ఠ చేశారు. హీరో లేని సీన్స్ తీశారు. చిరంజీవి ఫిబ్రవరిలో 10 రోజులు షూటింగ్ చేసి ఓ వారం రోజులు గ్యాప్ తీసుకుని సతీ సమేతంగా అమెరికా వెళ్లి వచ్చారు. అక్కడి నుంచి రాగానే నేరుగా విశ్వంబర షూటింగ్ లోకి ఎంటర్ అయిపోయారు మెగాస్టార్. అక్కడి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. 2 పాటలు, ఫైట్, పలు సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. జూన్ కల్లా షూటింగ్ పూర్తయిపోతుంది. అక్కడి నుంచి విఎఫ్ఎక్స్ పనులపై దృష్టి పెడతారు. 2025 జనవరి 10న రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించారు. కేవలం సంవత్సరం లోపల ఇంత భారీ చిత్రం, విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే చిత్రం షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయడం అంటే పనితీరు అంటే ఇలా ఉండాలి. 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విశ్వంబర చిత్రాన్ని ఇంత తక్కువ వ్యవధిలో తీస్తూ ఈ జనరేషన్ లో కూడా టాలీవుడ్ కి మార్గదర్శనం చేస్తున్నారు మెగాస్టార్. ఇదే విశ్వంబర చిత్రాన్ని వేరే స్టార్ హీరో చేస్తే సినిమా 2027లో రిలీజ్ కావడం కూడా డౌటే. బడ్జెట్ కూడా 200 కోట్లు కాదు, 500 కోట్లు దాటిపోతుంది. ఎందుకంటే లేజీగా పనిచేయడం వల్ల రోజులో చేసే పని గంటలు తగ్గిపోతాయి, అవుట్పుట్ తగ్గిపోతుంది. దానివల్ల పని గంటలు పెరిగిపోతాయి, వేస్టేజ్ పెరిగిపోతుంది, బడ్జెట్ తడిసి మోపుడవుతుంది. విశ్వంబర సినిమా మెగా బ్లాక్ బస్టర్ లా కనిపిస్తుంది. అది చూసిన తర్వాత అయినా టాలీవుడ్ లో మార్పు వస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.